నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఆ స్త్రీ అంటే ఇందాక చెప్పుకున్నాం కానీ విశ్వాసం పొందింది, దీవెన పొందింది, కృప పొందింది, ఆశీర్వాదం పొందింది, శాపగ్రస్తురాలు, అన్యురాలు, దేవుని ఎరుగంది, మోయాబీరాలు, ఆమె ఆమె ఆ రూతుని, నీ ఇంటికి వచ్చిన ఆ రూతుని యెహోవా ఆశీర్వదించుగాక, యెహోవా ఆశీర్వదించుగాక. ఎట్లాగా? మన ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దాని. యాకోబుకి ఎంత సంతానం? ఆ సంతానంలో ఎక్కువ మందిని కనింది ఎవరు? లేయా. రాహేల్ కూడా కనింది, 4-5 ఉన్నారు. ఆమె గర్భాన 2, ఆమె దాసి గర్భాన ఉన్నారు. సో వీళ్ళిద్దరిలాగా ఈమె ఆశీర్వదింపబడాలి అంటే ఇశ్రాయేలు వంశాన్ని ఈమె కూడా వర్ధిల్ల చేయాలి, ఇశ్రాయేలు వంశాన్ని ఈమె కూడా డెవలప్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆ మాట ఉంది అక్కడ. మనము ఆ మాటలో నుండి ఏం అర్థం చేసుకోవచ్చు? నా మాట అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఆమెను దీవించారు కదా అలా ఉండాలి అని. అప్పుడు దాని నుండి రూతుని గురించి ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ పెద్దలు ఎందుకు అలా చెప్తున్నారు? బోయజుకి ఎందుకు అలా దీవెన ఇస్తున్నారు? రూతును గురించి, రూతును ఆ లేయాతో పోల్చడానికి, రూతుని ఆ రాహేలుతో పోల్చడానికి ఎందుకు అలా పోల్చారు? ఎందుకు పోల్చుంటారు అలాగా? ఎందుకు అలా దీవించుంటారు? నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా రాహేల్, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటకి లేయా రాహేలులో ఉన్న కాలానికి ఎన్ని సంవత్సరాల, ఎన్ని ఏండ్లు, ఎన్ని తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న వాళ్ళనైతే మనలో మనము అమ్మను అట్టుండాలి, అమ్మను విట్టుండాలి అని నోరారా దీవించుకుంటాం, బాగా హాయిగా నిండుగా మనస్ఫూర్తిగా దీవిస్తాం. అది ఒక బయట ఆమెను తీసుకొచ్చి నిండుగా నోరారా దీవించాలంటే, ఒక బయట ఆమెని, ఒక అన్యురాలని, ఒక శాపగ్రస్తురాలని తీసుకొచ్చి నిండుగా దీవించాలంటే అది సాధ్యమా? చేత ఇద్దా? మన పిల్లల కోసం అయితే, మన సొంత పిల్లల కోసం అయితే వాళ్ళు బాగుండాలి అనుకోండి, పక్కన వాళ్ళు అంటే స్వార్థం అని కాదు కానీ మన నేచర్, మన స్వభావం. మరి అలాంటిది ఈ పెద్దలు ఈ రూతుని మరి ఆమెను చూసే ఉంటారు. అప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఆమె లేదులే కానీ ఆమెను చూసే ఉంటారు. ఆమెను గురించిన ఎంత విచారణ చేసి ఉంటారు, రూతుని గురించి ఎంత పరిశీలన చేసి ఉంటారు, రూతుని గురించి ఎంత గమనించుంటారు ఆమెని, ఆమె నడక, ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు, ఆమె నడక తీరు, ఆమె ప్రజలతో మాట్లాడే తీరు, ఆమె ప్రవర్తించే తీరు, ఆమె పనితీరు, ఎంత పసిగట్టు ఉంటారు ఆమెని. ఊరికే దీవిస్తారా? అందులోనూ ఇశ్రాయేలు వంశాన్ని వద్దలు ఒక బయట నుంచి వచ్చిన ఆ రూతుని చూసి ఒక్కసారి లోపల ఉండిన ఇశ్రాయేలు వంశాన్నే డెవలప్ చేసి అసలు విస్తరింప చేసిన ఈమెతో పోల్చడానికి అసలు అది ఎలా కుదురుతుంది? ఎందుకు అలాగా పోల్చారు ఆమెని? రూత్ ఎక్కడ, రాహేల్ ఎక్కడ? రూత్ ఎక్కడ, లేయా ఎక్కడ? మోయాబీరాలైన రూత్ ఎక్కడ? అసలు ఇశ్రాయేలు వంశం పుట్టిందే లేయా రాహేల్లో నుండి. అసలు వాళ్ళు ఎక్కడ? ఎందుకు అలా దీవించారు ఆమెని? దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎందుకు ఆమెని, రూతుని రాహేల్తో పోల్చారు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. 2:12 2:12 యెహోవా నీవు చేసిన దానికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. తర్వాత 2:11 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం వద్దకు వచ్చితివి. అంటే ఆ వచ్చితివి అని ఆ చిన్న వర్డ్, వచ్చితివి అని అంటే ఆమె దాట్స్ హర్ ఓన్ డెసిషన్. అది రావటం అనేది తన స్వంత నిర్ణయం, తన స్వంత ఆలోచన, తన స్వంత నిర్ణయం. రావటం రాకపోవడం మన ఓర్ప ఇష్టం, రాహేల్ ఇష్టం, రూతు ఇష్టం. కానీ
రూత్ డిసైడెడ్, నిశ్చయించుకుంది, నేను వెళ్ళాలి, నేను రావాలి. సో ఆమె వచ్చినప్పుడు మానసికంగా, ఆత్మలో, హృదయంలో, కుటుంబపరంగా, శారీరకంగా ఎన్ని అవరోధాలు వచ్చుంటాయో, ఎన్ని గలిబిలులు వచ్చుంటాయో, కానీ వాటన్నిటినీ దాటేసుకొని అసలు వచ్చి సెటిల్ అయిపోయింది. నా భావం అర్థమైందా? ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ఇప్పుడు దేశం పొరుగున, ఊరు పొరుగున నడుచుంటారు, దేశం వదిలి వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేది కూడా కాదుగా, దేశం వదిలి వెళ్ళిపోతుంది. నయమి కంటే పుట్టిల్లానని చెప్పేసి వెళ్ళిపోయింది బెత్లెహేము. ఈమె ఎట్లా వస్తుంది ఇంక మళ్ళీ ఆ దేశానికి కోడలుగాను, ఆ దేశంలో సెటిల్ అవ్వడానికి? నీ జనమే నా జనం, నీ దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటూ వెళ్ళింది కదా. అంటే ఆ టైంలోనే ఇంకా అన్నీ సమాధి అయిపోయినాయి ఆమెకి. కుటుంబం సమాధి అయిపోయింది, బంధువులు సమాధి అయిపోయినారు, ఆ భూమి సమాధి అయిపోయింది, అన్నీ సమాధి అయిపోయినాయి. అన్నిటినీ అట్లా చంపేసుకుని ఆమె దేవుని దేశానికి వచ్చింది. అలా రావటాన్ని గురించి ఆ పెద్దలు అంటున్నారు, నీ ఇంటికి వచ్చింది చూసావా? ఆ వచ్చింది అనే మాటకి చాలా కామెంటరీ ఉంది. నీ ఇంటికి వచ్చింది చూసావా? ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ నలిగిపోకుండా, సందేహపడకుండా, విశ్వాసంతో వచ్చింది చూసావా? ఆ స్త్రీ రాహెల్లాగా, లేయాలాగా ఉండాలి. ప్లస్ ఒక ధర్మశాస్త్రం ఎరిగిన పెద్దలు ఓ అన్యురాలిని, ప్లస్ ఓ మోయాబియురాలిని, ఓ శాపగ్రస్తురాలి. అది ధర్మశాస్త్రం. చేరకూడదు అనేది ధర్మశాస్త్రం, చట్టం రాకూడదు అని. మాట ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం మనం, కానీ మరలా ఆలోచన చేయాలి. గ్రంథస్థం చేయబడిన చట్టం, అమ్మోనీయుడు మోయాబీయుడు నా సమాజంలో చేరకూడదు. అలాంటప్పుడు నీ దేవుడు నా దేవుడు అంటది, నీ జనమే నా జనం అంటది, నీ ప్రజలు నా ప్రజలు అంటది. సరే, ఓకే. కానీ అన్నిటిలో కూడా ఈ పెద్దలు అంటున్నారు, ఆమె వచ్చింది, నీ ఇంటికి వచ్చింది. ఇంటికి అది భూమి, ఈ బెత్లెహేము, ఈ దేవుని భూమికి వచ్చింది. కాబట్టి యెహోవా ఆ స్త్రీని, ఆమెని, ఆ మోయాబీయురాలిని, అదే ఆ శాపగ్రస్తురాలిని రాహేలులాగా, లేయాలులాగా ఆశీర్వదించునుగాక. ఇప్పుడు బోయజు ఒక్కడు అని అంటే సరే, ఆయనకి ఎన్నో రీజన్స్ ఉన్నాయి అనుకో. నయోమి అని అంటే ఆమెకు కూడా ఎన్నో రీజన్స్ ఉన్నాయి అనుకో. మరి వీళ్ళకి ఎన్ని పట్టింపులు ఉండాలి, ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని నియమాలు? అంత కలిసిపోయిందా దేవుని ప్రజల్లో రూతు? ఎంత గమనించి ఉంటారు, ఎంత స్టడీ చేసి ఉంటారు, ఆమె నడత, ఆమె మాట, చూపు గమనిస్తావా లేదా? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మరి ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఆమెను ఎంత స్టడీ చేసి ఉంటారు కదా. అంటే ధర్మశాస్త్రానికి యోగ్యురాలు. ఇంతకుముందు చెప్పుకున్నాను 3 అధ్యాయాలు. నా ప్రజలందరూ నీవు యోగ్యురాలవని ఎరుగుదురు. అసలు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు, నా ప్రజలందరికీ తెలుసు అమ్మా నీవు యోగ్యురాలవని. నాకు కాదు, మీ అత్తయ్య అయినా నయోమికి కాదు, నా ప్రజలందరికీ తెలుసు. అంటే ఆమె విశ్వాసం ఆలోచించండి. ఆమె విశ్వాసము, ఆమె ప్రవర్తనని, ఆమె నడతని, ఆమె మాటల్ని, ఆమె నిలువెల్లా ఆమె వచ్చిన ఆ స్త్రీని దీవించుగాక. అంతే. అంటే మన ప్రవర్తన, మన నడత, మన క్రియలు యోగ్యంగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. దేవుడు మన యందు తృప్తి పడేటట్టుగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తి పడేటట్టుగా, సగర్వంగా ఉండాలి. మన క్రియలైనా, మన మాటలైనా, మన ఏవైనా. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపుగాక. చనిపోయిన వాళ్ళకి మరి వాళ్ళు ఏం దయ చూపినారో అది ఇప్పటికీ తెలియదు. చనిపోయిన వారికి వాళ్ళు దయ చూపడం ఏంటో.
సరే, ఈ రాత్రి ఋతు వలె మన విశ్వాసము ప్రవర్తనని దిద్దాలి. మన ప్రవర్తన దిద్దబడకపోతే, మన ప్రవర్తన మార్చబడకపోతే, మన ప్రవర్తన వాక్యానుసారంగా మారకపోతే విశ్వాసం రైట్ కాదు. విశ్వాసం మన ప్రవర్తనని మార్చాలి, మన క్రియల్ని మార్చాలి, మన పద్ధతుల్ని మార్చాలి, మన జీవితాన్ని మార్చాలి, మన నడతల్ని మార్చాలి. ఇవన్నీ అనవసరం, నాకు దేవుని యందు విశ్వాసం ఉందంటే చెల్లదు, అస్సలు సెట్ అవ్వదు, చెల్లదు. ఆమె ఆమె మార్చబడింది. ఏది ధర్మశాస్త్రానికే యోగ్యురాలని ఎంచబడింది. ఇవన్నీ కాకుండా నేను ఆ మోయాబులోనే మీ దేవుడిని నమ్ముకుంటా, లేకపోతే నువ్వు వాడికి పోయిండు, నేను మా ఊర్లో ఉంటాను, మీ దేవుడిని నన్ను దీవించమని చెప్పి నువ్వు దీవించినావు కదా, ఆ దీవెనలు ఆమె నా మీదకి వస్తాయలే అని అనుకొని ఉండిపోలే మోయాబులో. ఒక మోయాబీరాల్ని యూదా వాళ్ళు, ఇశ్రాయేలీలు ఒప్పుకున్నారంటే అస్సలు అది సాధారణ విషయం కాదు. ఆమె వచ్చిందయ్యా, మేము చూసాం, మేము సాక్షులు. ఆ మాటలు లేవు అక్కడ, కానీ మనం ఆ భావం అర్థం చేసుకోవచ్చు. మేము చూసాం, అడుగు పెట్టిన దగ్గర నుండి ఆమె ప్రవర్తన మాకు తెలుసు. అడిగాడు కదా, మీరు నాకు సాక్షులుగా ఉండండి అని అడిగాడు ఆ పెద్దల్ని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, బోయజు ఏం పర్వాలేదు, నువ్వు చేసుకో, పెళ్లి చేసుకో ఆమెని, మాకు ఇష్టమే, మేము సాక్షులమే. అసలు అది తలుచుకుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. పెద్దలందరూ మేము సాక్షులు, మేము నీకు సంతకం పెడతాం, మేము సాక్షులు, వివాహానికి ఆ మోయాబీరాల్ని వివాహం చేసుకోవటానికి మేము సాక్షులు. ఎంత ఘనత పొందింది ఆమె. ఊరి పెద్దలందరిలోకి చేరింది ఒక్కసారి. ఎక్కడో మోయాబు దేశం విడిచిపెట్టొచ్చి ఊరి పెద్దల దృష్టిలోకి పోయింది, ధర్మశాస్త్రపు పెద్దల దృష్టిలోకి పోయింది. అంటే ఎంత మహిమ కలిగిన ప్రవర్తన, ఎంత చక్కని ప్రవర్తన. ఈమెను గురించి అన్ని దీవెన వాక్కులు ఉన్నాయి. ఒకసారి పోయిపోయే రాహేలు లేయాలతో పోల్చారు. అదే చాలా ఆశ్చర్యం. లోపల వాళ్ళని అలా దీవించుకోవటం ఒక ఎత్తు, బయట వాళ్ళని కూడా లోపల వాళ్ళని దీవించినట్టు దీవించటం. నిజంగా ఆ రూతు ప్రవర్తన, రూతు క్రియలు, నడత, జీవితం ఎలాగా మహిమపరచబడిందో, ఎలా ఇంపుగా దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉండిందో, మన ప్రవర్తనలు కూడా, మన నడతలు కూడా అలాగూ మహిమ తీసుకొచ్చేవిగా ఉండాలి. అంత విశ్వాసం మనం నేర్చుకోవాలి. ప్రభు మనకు సహాయపడాలి.